సో రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ కంప్లీట్ అయినాయమ్మా. రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్ దాంట్లో మనం 3 రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చెప్తాము. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, నెక్స్ట్ ఆప్టిమల్ అండ్ ఎల్ఆర్యు. ఓకే, సో దీంట్లో 3 ఫ్రేమ్స్, 2 ఫ్రేమ్స్ అడ్జస్ట్ అయిన దాని ప్రకారంగా ఫ్రేమ్స్ అనేది తీసుకున్న దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేవి ఇక్కడ కౌంట్ చేసాము. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో మనం ఏం చేసాము, ఫస్ట్ ఏదైతే ఇక్కడ మనకి ప్లేస్ అయ్యిందో అంటే ర్యామ్ లోకి మనకి ఇక్కడ పేజ్ ఫాల్ట్ ఆర్ సమ్ పేజ్ అనేది ఇక్కడ రిఫర్ అయ్యిందో దాని ప్లేస్ లో నెక్స్ట్ రిఫర్ చేయాల్సిన పేజ్ ని ప్లేస్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఆప్టిమల్ తీసుకుంటే లాంగెస్ట్ పీరియడ్ ఏదైతే దీంట్లో మనకు అక్కర్లేదు అని అనుకుంటున్నామో దాని ప్లేస్ లో ఇక్కడ రీప్లేస్ అయ్యింది. నెక్స్ట్ ఎల్ఆర్యు అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏదైతే పేజ్ ఉందో దాంట్లో ప్లేస్ చేసాం. సో ఇవి 3 మెథడ్స్. సో దీంట్లో ఇప్పుడు పేజ్ ఫాల్ట్ అంటే క్వశ్చన్ లో లాస్ట్ లో ఒకవేళ మీకు పేజ్ ఫాల్ట్ రేషియో, హిట్ రేషియో ఇలా అడిగాడు అనుకోండి, సో దేనికైనా సరే నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్. ఓకే, సో దీనికి పేజ్ ఫాల్ట్ ఎల్ఆర్యు అవనివ్వండి, ఫిఫో అవనివ్వండి, దేనికైనా సరే మనకి పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి కాబట్టి సో ఇది నిన్న చెప్పిన లాస్ట్ది ఎల్ఆర్యు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 12. అలాగే హిట్ రేషియో, నో పేజ్ ఫాల్ట్ అని రాస్తాం కదమ్మా, నో పేజ్ ఫాల్ట్ అని రాస్తాం, అవి హిట్ రేషియో. హిట్ అయ్యింది అని అంటే మనకి టిఎల్బి ట్రాన్సిషన్ లుక్ సైడ్ బఫర్ లో మిస్ అయ్యింది అంటే పేజ్ ఫాల్ట్ వచ్చింది కాబట్టి ఆ పేజ్ ఫాల్ట్ దాంట్లో ఏది ఏ రకంగా రీప్లేస్ అవుతుంది, పేజెస్ రీప్లేస్ అయ్యి మనం రిఫరెన్స్ చేసుకోగలము అనేది రీప్లేస్మెంట్ ఆల్గరిథం. అదే ప్రాసెస్ లో ఏది ఫస్ట్ క్యూలో ఏది ఎంటర్ అవ్వాలి, నెక్స్ట్ ఏది ఎంటర్ అవ్వాలి అనేది చూసేది షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. అది సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. ఓకే, సో హిట్ రేషియో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇక్కడ మనకి హిట్ రేషియో ఇప్పుడు హిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయమంటే కనుక పర్సంటేజ్, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, పేజ్ ఫాల్ట్స్ ఎన్నైతే అక్కర్ అయ్యాయో మనకి పేజ్ ఫాల్ట్ వాల్యూస్ డివైడెడ్ బై టోటల్ మనకి, సో 12 10 22. ఓకే, సో ఇవి ఏ వాల్యూ అయితే 12 డివైడెడ్ బై 22. ఓకే, 12 డివైడెడ్ బై 22 వాల్యూ చూసుకుంటాము. అలాగే ఇక్కడ 10 డివైడెడ్ బై 22. సో ఇంటూ 100. పర్సంటేజ్ క్వశ్చన్ లో పర్సంటేజ్ అడిగాడు అంటే కనుక సో ఇంటూ 100. ఇది పేజ్ ఫాల్ట్ రేషియో అండ్ హిట్ రేషియో. క్వశ్చన్ ఇలా ఇచ్చేసి లాస్ట్ లో ఎల్ఆర్యు కానీ లేకపోతే రీప్లేస్మెంట్ దానికి రేషియో అని అడిగితే కనుక పేజ్ ఫాల్ట్ రేషియో మనకి ఎన్నైతే అక్కరైనాయో 12 డివైడెడ్ బై మొత్తం నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ స్ట్రింగ్ ఏవైతే ఉన్నాయో అవి డివైడెడ్ బై 22. ఓకే, నెక్స్ట్ హిట్ రేషియో తీసుకుంటే హిట్ రేషియో అంటే నో పేజ్ ఫాల్ట్ ఏదైతే వచ్చిందో అది హిట్ వాల్యూస్ అవుతుంది, ఇక్కడ పేజ్ ఫాల్ట్ హిట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చినాయి 10, సో 10 డివైడెడ్ బై 22. సో ఆ వచ్చిన వాల్యూ ఇంటూ 100 చేసుకోండి రేషియో దానికి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇది ఏమన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉందా ఈ 3 పేజ్ ఫాల్ట్స్ లో? ఈ 3 రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ ఓకేనా? నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళొచ్చా? సో ఎల్ఆర్యులోనే మళ్ళీ నెక్స్ట్ చెప్తాం ఏ విధంగా అది రీప్లేస్ అవుతుంది అనేవి నెక్స్ట్ టాపిక్స్ వస్తాయి. ఈ 3 ఓకేనా? ఏమన్నా ఎగ్జాంపుల్ తీసుకోవాలా? ఎక్కడైనా డౌట్ గా ఉందా? ఇదే మళ్ళీ ల్యాబ్ కూడా చేయాలి, మళ్ళీ మనం ల్యాబ్ లో ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి, రోజు చెప్పించుకోద్దలాగా. 50% స్టూడెంట్స్ తీసేసిన మిగతా 50% అయినా రెస్పాండ్ అవ్వాలి, కానీ ఇక్కడ 1% కూడా ఉండట్లేదు.
ఓకేనా? సో నెక్స్ట్ ఇలా మనం ఎల్ఆర్యు అనే కాన్సెప్ట్ కి వెళ్తున్నాము అంటే ఎల్ఆర్యు కానీ పేజ్ రీప్లేస్మెంట్ కానీ ఏదైనా కాన్సెప్ట్ తీసుకోండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము 7. సో ఫస్ట్ ఫ్రేమ్ ఉంది. సో ఫ్రీ ఫ్రేమ్ లో ఇది ప్లేస్ అవుతుంది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ ఇంకోటి రిఫర్ చేసాము. సో ఫ్రీ ఫ్రేమ్ లో ప్లేస్ చేసింది పేజ్ ఫాల్ట్. ఇలా మనం చెప్తుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ 3 ఫ్రీ ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏదైతే 2 అని వచ్చిందో దీన్ని రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ 3 ఆల్గోరిథమ్స్ ఇలా యూజ్ చేసుకున్నాము. ఎల్ఆర్యు యూజ్ చేస్తున్నాము. ఆప్టిమల్ యూజ్ చేసుకుంటుంది. సో దీని ప్రకారంగా ఇక్కడ ఆప్టిమల్ అనేది ఎఫిషియెంట్ ఇలా చెప్తున్నాం. మరి ఇంటర్నల్ గా సిస్టమ్ లో అది ఈ ఫ్రేమ్ ఫ్రీ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ దీని ప్లేస్ లో ఇది రీప్లేస్ అవ్వాలి. ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా అని తీసుకుంటే ఇక్కడ మనం ఎల్ఆర్యు యూజ్ చేస్తున్నాం అనుకోండి అమ్మా. అది 3 ఫ్రేమ్స్ అయినా 4 ఫ్రేమ్స్ అయినా ఇక్కడ బెలడీస్ అనాలమీ అనేది కాకుండా ఏవైతే మన ఫ్రేమ్స్ ఇలాగా ఇంక్రీజ్ చేస్తూ వచ్చామో ఇక్కడ పేజ్ ఫాల్ట్ రిడ్యూస్ అవుతూనే వస్తుంది అని చెప్తాడు. సో ఇక్కడ ఇలా ఇంప్లిమెంట్ అంటే ఇంటర్నల్ గా సిస్టమ్ లో మనకి ఇక్కడ ఇప్పుడు అర్థమైంది. ఓకే 7 లేకపోతే 1 ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తే ఈ 7 ప్లేస్ లో లీస్ట్ గా అంటే 1 0 7 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ కాబట్టి ఇక్కడ 2 అనేది ప్లేస్ అయ్యింది. సో 2 ప్లేస్ చేస్తున్నాము అని తెలిసింది. సో సాఫ్ట్వేర్ పరంగా అంటే సమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఇంటర్నల్ గా రాస్తారో దాని పరంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది తీసుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు 2 మెథడ్స్ అంటే ఇక్కడ 2 మెథడ్స్ లో ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏంటి ఆ 2 మెథడ్స్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఒకటి కౌంటింగ్, ఇంకోటి స్టాక్. కౌంటింగ్, ఇంకోటి స్టాక్. సో ఈ 2 మెథడ్స్ ఇదిగోండి కౌంటర్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్. సో కౌంటర్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాము అంటే ప్రతి ఒక్క దానికి మనం ఏం చెప్తున్నాము ఇక్కడ హిట్ మిస్ అయ్యింది అంటే పేజ్ హిట్ ఇదిగో పేజ్ హిట్ మిస్ ఇలా అయ్యిందంటే వ్యాలిడా లేకపోతే ఇన్వాలిడా అని చెప్పి మళ్ళీ ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత పేజ్ టేబుల్ ఎంతసేపు హిట్ మిస్ ఇవన్నీ మనకి పేజ్ టేబుల్ అంటున్నాం. సో కౌంటర్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసుకుంటే ఏంటంటే పేజ్ టేబుల్లో ప్రతి ఒక్క ఎంట్రీ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ప్రతి ఒక్క పేజ్ రిఫర్ అవుతుంది. అంటే ఏం రిఫర్ అవుతుంది ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్. సో ఇప్పుడు వ్యాలిడ్ అయిన దాంట్లో ఒక రిఫరెన్స్ అంటే ఒక పేజ్ అనేది రీప్లేస్ అయ్యింది అనేది ప్రతి దానికి ఒక క్లాక్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో ఈ క్లాక్ అనేసరికి ఏమవుతుంది టైమర్ కదా. సో టైమర్ ఉన్నప్పుడు వెన్ అది చేంజ్ చేయాలి అని అనుకుంటే ఎప్పుడైతే దీనికి స్మాలెస్ట్ అంటే ఏ రకంగా స్మాలెస్ట్ ఇప్పుడు ఇక్కడ 7 సో ఒక టైమర్ అలర్ట్ అయింది. నెక్స్ట్ 0 ఒక టైమర్ అలర్ట్ అయింది. 1 ఒక టైమర్ అలర్ట్ అయింది. మళ్ళీ 2 అనేది ఇక్కడ ఉంది. సో 2 అనే దాంట్లో ఈ మూడిట్లో ఇది ఫ్రీక్వెంట్ అంటే 9 9:20 9:21 9:22 ఓకే క్లాక్. సో ఇప్పుడు 9:23 అనుకోండి టైము. సో ఇప్పుడు 2 అనేది రిఫర్ అయినప్పుడు ఏదైతే లాంగ్ ఎల్ఆర్యు కదా మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఏదైతే లాంగ్ లీస్ట్ రీసెంట్ గా యూజ్ చేసామో 9:23 అనేది స్టార్టింగ్ యూజ్ చేసాం కాబట్టి ఆ ప్లేస్ లో ఈ 2 అనేది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది. 0 అనేది నో పేజ్ ఫాల్ట్ కానీ ఇక్కడ ఏమవుతుంది టైమర్ అనేది మళ్ళీ కౌంట్ అవుతుంది. నో పేజ్ ఫాల్టే హిట్ అయ్యింది. ఇది సమ్ 9:23 24 అన్నాం కదా. 9:24 తర్వాత మళ్ళీ ఇది 9:25కో లేకపోతే 9:26కో మళ్ళీ రిఫర్ అయింది. సో అక్కడ మళ్ళీ క్లాక్ ఏం చూపిస్తుంది ఈ టైంలో మళ్ళీ ఇది ఎంటర్ అయ్యింది. సో పేజ్ ఎంట్రీ టేబుల్లో మళ్ళీ అది ఎప్పుడు ఎంటర్ అయ్యింది అనేది అది చెక్ చేసుకుంటా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ లింకింగ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక కౌంటర్ ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం ఎక్స్పెన్స్ ప్రాసెస్ అనేది చెప్తాడు. సో దీని ప్లేస్ నెక్స్ట్ ఇది కౌంటర్ ఇంప్లిమెంటేషన్ కాకుండా ఇక్కడ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఈ స్టాక్ ఇంప్లిమెంట్ చేసాము అంటే ఏమవుతుంది ఆ పేజ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో పేజ్ ఎంట్రీ టేబుల్లో ఇక్కడ స్టాక్ అనేది డబల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుంటుందమ్మా. దీంట్లో స్టాక్ అనేది ప్లేస్ చేసి స్టాక్ అనేది డబల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంది అని చెప్తాం. ఈ డబల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఏమవుతుంది మనం ఏదైతే రిఫర్ చేసుకుంటున్నామో ఆ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 7 ఉంది. ఆల్రెడీ 7 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి మళ్ళీ మనం 7 ని రిఫర్ చేస్తే నేనేమన్నాను కౌంటర్ అనేది ఇక్కడ 9:23 ఉండాల్సింది. మళ్ళీ ఎప్పుడైతే 7 రిఫర్ చేసామో మళ్ళీ టైమర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే 9:24 తర్వాత మళ్ళీ 9:26కి ఇది కాల్ అయ్యింది అనేది ఏదైతే ఉందో ఈ పొజిషన్ ని ఈ స్ట్రింగ్ ని తీసుకొచ్చి ఇది ఏం చేస్తుంది
టాప్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. స్టాక్ లో మనకి టాప్ అనేది ఉంటుంది కదా, సో టాప్ అది మిడిల్ లో ఉండనివ్వండి, ఎట్ ద ఎండ్ ఉండనివ్వండి, ఎక్కడ తీసుకున్నా సరే టాప్ పొజిషన్ కి ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో టాప్ మోస్ట్ లో ఉన్నవి ఏంటి, రీసెంట్ యూజ్డ్. ఏదైతే లాస్ట్ లో ఉందో అది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అవుతుంది. కాబట్టి కౌంటర్ ఇంప్లిమెంటేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనేది చెప్తాం. సో దీనికోసం ఇలాగా టాప్ పొజిషన్ లో ఎప్పటికప్పుడు ప్లేస్ చేస్తానికి డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క అప్డేట్ ఇది చేయాలి అంటే కనుక ఎక్స్పెన్సివ్ కేసే, కాకపోతే బెలడీస్ ఎనాలమీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఒక సమ్ ఏదో స్ట్రింగ్ తీసుకున్నాము, ఇక్కడ ఏ ఇక్కడ బి అంటున్నాము, స్టాక్ బిఫోర్ ఏ అంటే ఒకవేళ ఈ 2 వరకు రిఫర్ అయ్యింది అనుకోండి, సో 2 1 0 ఇక్కడ ఉన్న 7 4 ఇలా ఉంది. ఎప్పుడైతే 2 తర్వాత మళ్ళీ 7 అనేది రిఫర్ అయ్యిందో, ఇక్కడ 7 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కదా, సో 7 అనేది సమ్ 943 కి ఎగ్జిస్ట్ అయ్యింది. మళ్ళీ 43 తర్వాత 44 45 46 47 48 49 50 950కి మళ్ళీ ఇది కాల్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఏదైతే 943 లో ఉందో దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేస్తుంది, 950కి ప్లేస్ చేస్తుంది. సో మిగతావన్నీ ఏమవుతుంది, డౌన్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇది స్టాక్ ప్రాసెస్. అంటే మామూలుగా మనం ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఇలా వాల్యూస్ తీసుకున్నాము. సో ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ దాంట్లో 470 470 710 710 121 1 2 1 121 2712 2712. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. ఈ స్ట్రింగ్ వాడు బిఫోర్ ఆఫ్టర్ అంటున్నాడు. మనకి ఫస్ట్ 4 ఉంది, సో 4 ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ 7 వచ్చింది. ఇక్కడ స్టాక్ లో మనం ఏమంటున్నామమ్మా, ఏదైతే రిఫర్ అయ్యిందో అది టాప్ మోస్ట్ పొజిషన్, టాప్ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటుంది అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 7 కదా, సో 7 ఫస్ట్ ఎంటర్ అవుతుంది. దాంట్లో ఎలా తీసుకున్నా సరే ఓకే. అంటే మనం ఈ మెథడ్ ఇలా నేర్చుకున్నాం కదా, ఇదేంటి అంటే ఇంటర్నల్ గా ఏది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అని సిస్టమ్ కి తెలియాలి. కాబట్టి ఆ పొజిషన్ లో ఆ లీస్ట్ రీసెంట్లీ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ స్టాక్ ఇంప్లిమెంటేషన్, స్టాక్ అనేది యూజ్ చేసుకుని అది ఇలా రీప్లేస్ చేస్తుంది. మనం అంటే ఇక్కడ చూస్తున్నాం, ముందు వాల్యూస్ కంపేర్ చేస్తాం, వెనకాల వాల్యూస్ కంపేర్ చేస్తాం. మా సిస్టమ్ లో కూడా ఇంటర్నల్ గా అలా తెలియాలి కదా దానికి. సో ఆ పొజిషన్ లో ఇలా వస్తుంది అనేది చెప్తున్నాం. సో 4 ఉంది, 4 సమ్ 9 మనకి ఇప్పుడు టైం 9:49. సో 9:49 కి 4 రిఫర్ అయింది. సో నెక్స్ట్ 9:49 సమ్ 2 సెకండ్స్ డిఫరెన్స్ లో 7 రిఫర్ అయ్యింది అనుకోండి. సో ఇప్పుడు 7 ఫస్ట్ రిఫర్ అయ్యింది అంటే రీసెంట్ గా రిఫర్ అయ్యింది. కాబట్టి 7 అనేది టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో 7 నెక్స్ట్ 7 తర్వాత 0 అనుకోండి, 0 అనేది టాప్ లో ఉంటుంది. ఈ 7 ఈ 4 అనేది కిందకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఇలా చూసిన వెంటనే మనకి ఏమవుతుంది, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇలా కంపేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2, సో 2 అంటే ఇక్కడ 2ని ప్లేస్ చేయాలంటే 701. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 7 ఉంది. అలా కంపేర్ చేసుకోకర్ లేకుండా ఇక్కడ చూడండి ఈజీగా తెలుస్తుంది, 0 7 4. ఓకే, సో ఈ 074 లో అనేది ఇలా చూసిన వెంటనే లీస్ట్ గా యూజ్ చేసింది ఏంటి, ఏదైతే కింద ఉందో బాటమ్ లో అది లీస్ట్ యూజ్ అంటే అయిపోతుంది. రీసెంట్ యూజ్డ్ ఏదైతే ఉందో పైన రిఫర్ అవుతుంది. సో వెంటనే ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఈ 4 ప్లేస్ లో ఇంకోటి ప్లేస్ చేయాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూడండి 7 అనేది వచ్చిందమ్మా. సో 7 అనేది ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కదా, ఈ 7 ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో స్టాక్ మిడిల్ లో ఉన్నా సరే అది ఇప్పుడు ఏం చేస్తుంది అన్నాను, దీని యొక్క టాప్ లో ప్లేస్ చేస్తుంది. ఏదైతే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆల్రెడీ రిఫర్ అయింది అనుకోండి, నో పేజ్ ఫాల్ట్ అని చెప్పి వదిలేసాం. ఓకే, కానీ ఇంటర్నల్ గా అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ గా రిఫర్ చేసుకుంది కాబట్టి 7 అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 7 అనేది టాప్ పొజిషన్ కి వస్తాయి. ఇప్పుడు 0 అనేది కింద, 4 అనేది యాజ్ యూజువల్. అంటే
మిడిల్ ఎలిమెంట్ తీసుకొచ్చి టాప్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మిగతా ఫైల్స్ అన్ని కింద పడిపోతాయి కదా ఫైల్స్. సో ఆ ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ ఇలా కిందకి డ్రాప్ అయిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ 1 1 అనేది ఇక్కడ లేదు కదా, సో రిఫర్ చేసింది 1. సో 1 నెక్స్ట్ 7 0 4 ఏవైతే ఉన్నాయో అవి ఆ పొజిషన్ లో అలా ఉండిపోతాయి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది 1 2 3 4 5 వాడు తీసుకున్న ఎగ్జాంపుల్ దాంట్లో 5 ఫ్రేమ్స్ తీసుకున్నాడమ్మా. 5 ఫ్రేమ్స్ తీసుకున్నాడు. ఇలా మీరు ప్లేస్ చేసుకోండి, ఇది అర్థం అవటానికి ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ 0 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడున్న 0ని ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మిడిల్లో ఉన్నవన్నీ ఎక్కడైనా ఉండండి, రిఫర్ అయ్యిందిగా, ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి నో పేజ్ ఫాల్ట్. ఇప్పుడు ఇది పేజ్ ఫాల్టే, ఇది కూడా పేజ్ ఫాల్ట్, ఇది పేజ్ ఫాల్ట్, ఇక్కడ నో పేజ్ ఫాల్ట్. పొజిషన్ మూవ్ అయింది కానీ ఉన్న దాంట్లోనే ఉంది కదా, సో ఇది నో పేజ్ ఫాల్ట్. ఇక్కడ 1 అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది పేజ్ ఫాల్ట్. ఇప్పుడు 0 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది, స్టాక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఎగ్జిస్ట్ అయిన దాంట్లో మళ్ళీ రిఫర్ చేస్తే ఇది వచ్చి ఎక్కడ ప్లేస్ అవుతుందని చెప్పాను, టాప్ లో ప్లేస్ అవుతే ఈ 1 అనేది ఎక్కడికి వెళ్తుంది, కిందకి మూవ్ అవుతుంది. 1 దాని తర్వాత ఏముంది 7 నెక్స్ట్ 4 అంటే జస్ట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ 0 ఏదైతే ఉందో ఈ 0ని తీసుకొచ్చి ఈ టాప్ పొజిషన్ లో ప్లేస్ చేస్తుంది, రిఫర్ అయ్యింది కాబట్టి మిగతావన్నీ కామన్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి 1 ఉంది కదా, సో 1 అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్ లో 1 అనేది పైకి రిఫర్ అవుతుంది, మిగతా 0 7 4 కామన్, ఫైల్స్ డౌన్ అయిపోతాయి అన్నాను కదా. నెక్స్ట్ 2 ఉందమ్మా, ఇప్పుడు 2 అనేది దీంట్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు మనకి. సో ఇప్పుడు స్టాక్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఏదైతే కొత్తగా రిఫర్ చేస్తున్నామో అది ఎక్కడ ఉంటుంది, టాప్ మోస్ట్ పొజిషన్. 2 1 మిగతావన్నీ కింద పడిపోతాయి, 0 7 4. ఓకే, మనకు ఉన్నాయి 5 కదా, 1 2 3 4 5 ఫ్రేమ్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అగైన్ 1 అనేది ఉంది, 1 ఇక్కడ ఉంది కదా, సో 1 అనేది పైకి వస్తుంది టాప్ పొజిషన్ కి. 2 0 7 4 నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 2 ఉంది, సో 2 అనేది టాప్ పొజిషన్ కి వస్తుంది. 2 1 0 7 4 ఇంటర్నల్ గా హార్డ్వేర్ లో ఇంప్లిమెంటేషన్ అయ్యే ప్రాసెస్ ఇది అని చెప్తున్నా. నెక్స్ట్ 7 ఉంది, ఇప్పుడు 7 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది కదా, సో 7 అనేది ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ ఫ్రీ అయ్యింది కదా, ఈ ప్లేస్ ఫ్రీ అయినప్పుడు ఇవన్నీ కిందకి వచ్చేస్తాయి. 2 1 0 4. ఓకే, నెక్స్ట్ 1 ఉంది, సో దీన్ని ఇక్కడ ఆఫ్టర్ ఏ, ఇందాక వాడు అక్కడ ఆఫ్టర్ ఏ బిఫోర్ ఏ అన్నాడు చూసారా, ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తాడంటే డైరెక్ట్ స్టెప్ లో మనకి ఓకే ఇదిగోండి ఇక్కడ ఏమన్నాడు, బిఫోర్ ఏ అంటే ఇక్కడ ఏముంది 2 7 అంటే ఇక్కడది రిఫర్ చేసిన దాంట్లో దీన్ని ఏ అన్నాడు, దీన్ని బి అన్నాడు. ఓకే, రిఫర్ చేసినప్పుడు బిఫోర్ ఏలో మనకి ఏ పొజిషన్ ఉంది, ఇదిగోండి 2 1 0 7 4 2 1 0 7 4. ఇప్పుడు మనకు వచ్చిందా, ఇది ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తే 2 1 0 7 4 2 1 0 7 4. ఇది ఎప్పుడు స్టాక్ బిఫోర్ ఏ అనేది ఇక్కడ 2ని రిప్రజెంట్ చేస్తాడు దీన్ని. ఓకే, నెక్స్ట్ 7 అనే దాన్ని బి కింద తీసుకున్నాడు, స్టాక్ ఆఫ్టర్ బి అంటే బి అనే దాంట్లో ఏముంది 7 రిఫర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా, టాప్ పొజిషన్, టాప్ లో ప్లేస్ చేస్తుంది, మిగతావన్నీ కిందకి అయిపోయింది. ఇప్పుడు లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అనగానే ఏమవుతుంది 4. ఓకే, సో
ఇదిగోండి 72104 72104. సో దీన్ని ఇక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. నెక్స్ట్ 1. సో 1 అనేది ఇక్కడ ఉంది. సో 1 టాప్ మోస్ట్ పొజిషన్ లోకి వెళ్తుంది. 7204. నెక్స్ట్ 2. 2 ఇక్కడ ఉంది. సో 2 టాప్ పొజిషన్ 1704. ఓకే, ఇది స్టాక్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? ఎల్ఆర్యు దాంట్లోనే కౌంటర్ ఇంప్లిమెంటేషన్, స్టాక్ ఇంప్లిమెంటేషన్. కౌంటర్ ఇంప్లిమెంటేషన్ కొంచెం టఫ్ కాబట్టి స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఇలా యూజ్ చేసుకున్న దాంట్లో, స్టాక్ లో మనకి ఇక్కడ ఇలా మిడిల్ ఆఫ్ ది డేటా తీసి ప్లేస్ చేసి ఇన్సర్ట్ చేసి, లేకపోతే అంటే ఇక్కడ నుంచి తీసి మళ్ళీ టాప్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేసి మిగతావన్నీ ఇలా మూవ్ చేయాలి అంటే న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్, న్యూ నోడ్ ఆఫ్ ప్రీవియస్. సో ఇక్కడది 0 ఏదైతే ఉందో, లేకపోతే ఇక్కడ 7 ఉందమ్మా, ఈ 7 ని మనం డిలీట్ చేస్తున్నాము. ఈ 7 ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము అంటే ఈ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ప్లేస్ లో ఏం చేస్తాము, ఈ నోడ్, ఇది న్యూ నోడ్ అనుకోండి, ఇది న్యూ నోడ్ అనుకోండి. సో న్యూ నోడ్ ఆఫ్ ప్రీవియస్, దీన్ని తీసుకెళ్ళి న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్, దీని యొక్క అడ్రస్ లింక్ చేస్తాము. ఈ నోడ్ ఏం చేస్తాము, డిలీట్ చేస్తాము. డిలీట్ చేసి ఇక్కడ టాప్ పొజిషన్ లో మళ్ళీ డబుల్ లింక్ లిస్ట్ హెడ్ పొజిషన్, స్టార్ట్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అందుకనేది డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్తాం. ఇది అర్థమైందా? ఇక్కడ వరకు ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇంటర్నల్ గా ఎలా అని రిఫర్ చేసుకుంటది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్స్ ఏంటి, అసలు ఆల్గరిథం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే 3 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఇంటర్నల్ గా స్టాక్ ఎలా ఇంప్లిమెంట్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో పెడుతుంది, మిగతావన్నీ ఇలా డౌన్ అయిపోతాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎల్ఆర్యు అప్రాక్సిమేషన్ ఆల్గరిథమ్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఇదే లీస్ట్ రీసెంట్లీ దాంట్లో మనకి స్పెషల్ హార్డ్వేర్ అనేది ఇంకొంచెం కావాలి అనేది చెప్తాం. సో దాంట్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆల్గరిథం చెప్తామమ్మా. సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం అండ్ ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం. ఇక్కడ 2 ఆల్గరిథమ్స్ ఉంటాయి ఈ ఎల్ఆర్యు దాంట్లోనే. అప్రాక్సిమేషన్ లో సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం, ఇవి రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అని చెప్పట్లేదు మనం. రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వచ్చేసరికి మెయిన్ గా 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ ఈ ఎల్ఆర్యు అనే కాన్సెప్ట్ లోనే ఈ అప్రాక్సిమేషన్ ఆల్గరిథం లో అగైన్ మళ్ళీ 2 ఆల్గరిథమ్స్ చెప్తాం. దాన్ని సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం అనేది ఒకటి, నెక్స్ట్ సెకండ్ది ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం. సో ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పేజ్ ఒక బిట్ అనేది అసోసియేట్ చేసుకుంటది అని చెప్తున్నాం. అంటే ఇనిషియల్ గా అది ఎలా ఉంటుంది, 0. ఎప్పుడైతే పేజ్ రిఫర్ అయ్యిందో అప్పుడు రిఫర్ అయినప్పుడు ఇక్కడ రిఫరెన్స్ బిట్ సెట్ టు 1. అంటే ఇక్కడ మనకి రిఫర్ అయ్యింది కదా ఒక పేజ్, ఈ పేజ్ టేబుల్ ఏదైతే ఉందో పేజ్ టేబుల్లో ఎక్స్ట్రాగా, అంటే ఇక్కడ ఇదిగోండి ఈ పేజ్ టేబుల్లో రిఫరెన్స్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఇంకో కాలం ఏంటి అంటే రిఫరెన్స్ బిట్ అనేది యాడ్ అవుతుంది. ఈ రిఫరెన్స్ బిట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే 0తో ఉంటుంది. 0 ఉంది అంటే ఫ్రీ ఫ్రేమ్. ఎప్పుడైతే పేజ్ రిఫర్ చేసినప్పుడు రిఫరెన్స్ బిట్ ఏమవుతుంది అంటే ఇక్కడ 1కి ఈక్వల్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాం. విత్ ఈచ్ పేజ్ అసోసియేటెడ్ బిట్ ఇనిషియల్లీ 0 వెన్ పేజ్ ఇస్ రిఫరెన్స్డ్ బిట్ సెట్ టు 1. ఓకే, రీప్లేస్ ఎనీ విత్ రిఫరెన్స్ బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఇక్కడ ఏంటి, ఆ ఆర్డర్ ఏ రకంగా 0 అయ్యింది 1 అయ్యింది అనేది మనకు తెలియదు. సో దాని గురించి ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం ఒకటి, ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ ఒకటి యూజ్ చేస్తాం. సెకండ్ ఛాన్స్ ఆల్గరిథం అంటే ఇక్కడ జనరల్ గా ఇది ఏం చేస్తుంది అంటే ఫిఫో స్ట్రక్చర్ నే ఫాలో అవుతుంది. అంటే ఫర్ సపోజ్ 8 బిట్ అనుకోండి, 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉంటాయమ్మా స్టార్టింగ్. ఎప్పుడైతే ఒక బిట్ రిఫర్ చేసినప్పుడు ఈ 4 5 6 7 8 ఎప్పుడైతే ఒక బిట్ ఒక పేజ్ ని రిఫర్ చేసిందో రిఫరెన్స్ బిట్ 1కి ఈక్వల్ అవుతుంది అంటున్నాం కాబట్టి, సో 1 0 1 లేకపోతే 1 3 4 5 7 8. ఓకే, ఈ రకంగా ఉంటుంది.
దాంట్లో ఏదో ఒకదాన్ని మళ్ళీ మోడిఫై చేయాలి, లేకపోతే ఆల్రెడీ ఫిల్ అయ్యింది కాబట్టి ఏదన్నా జీరోస్ చేయాలి అంటే ఈ బైనరీ అంటే షిఫ్ట్ రిజిస్టర్ యూజ్ చేసుకుని షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేసుకుని అక్కడ మనకి ఒక ఒక జీరో ఇలా ట్రాన్స్లేట్ అయ్యింది ఏంటి అనేది ఆ రిజిస్టర్ ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ క్లాక్ రీప్లేస్మెంట్ మనకి జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్‌గా అన్ని 0తో ఉంటాయి. ఏదైనా బిట్స్ రిఫర్ అయినాయి అంటే అది 1కి ఈక్వల్ అవుతుంది. సో రిఫరెన్స్ బిట్ ఈస్ ఈక్వల్ టు 0 రీప్లేస్ ఇట్. రిఫరెన్స్ బిట్ ఈస్ ఈక్వల్ టు 1 దెన్ అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్‌గా ఇదిగోండి. డైరెక్ట్‌గా బిట్ 0 ఇలా ఉందనుకోండి అమ్మా, రిఫర్ చేసేయొచ్చు. ఒకవేళ 1 అనేది ఉంటే ఆ 1 అనే దాన్ని ఏదో డేటా రిఫర్ చేస్తుంది కదా! సో అది 0 అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇంకో పేజ్ అనేది రీప్లేస్ చేస్తానికి కుదురుతుంది. సెకండ్ ఛాన్స్ అన్నాం. సెకండ్ ఛాన్స్ దాంట్లో క్లాక్ అంటే ఇక్కడ చూడండి ఇది ఏం యూజ్ చేస్తుంది? సర్క్యులర్ క్యూ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక పేజ్ ఉంది ఏదో వేరే పేజ్ సారీ ఇది ఫస్ట్ ఫ్రీ పేజ్ అనుకోండి. సో 0 ఉంది కాబట్టి ఒక పేజ్ పెట్టేస్తుంది. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి అదర్ పేజ్ పెడుతుంది. ఇక్కడ ఇంకో పేజ్ ప్లేస్ చేస్తానికి ఇక్కడ ఏముంది 1 ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటున్నాను? ఏదో ఒక పేజ్‌ని అక్కడ రిఫర్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎప్పుడైతే 1 ఉందో ఈ చైన్ మూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దానికి 1 వచ్చింది. మళ్ళీ ఏదో రిఫర్ అయింది. కుదరదు. నెక్స్ట్ మళ్ళీ 0 వచ్చింది. 0 కాబట్టి ఇక్కడ మళ్ళీ పేజ్ అనేది రీప్లేస్ అవుతానుకుంటది. సో ఎప్పుడైతే ఈ మూవ్‌మెంట్ ఇలాగా సర్కిల్ అయ్యిందో, సర్కిల్ అయినప్పుడు నెక్స్ట్ టైమ్‌కి అంటే మళ్ళీ దీని యొక్క రొటేషన్ రిపీట్ అవుతది చూసారా? దీని ఛాన్స్ వస్తది చూసారా? అలా రొటేషన్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు ఈ 1 అనే బిట్ ఏదైతే రిఫర్ చేస్తుందో అది 0కి సెట్ అవుతేనే ఒక పేజ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయగలం. లేకపోతే ప్లేస్ చేయలేం. అందుకని దీనికి సెకండ్ ఛాన్స్ అంటే ఫస్ట్ ఛాన్స్‌లో కుదరలేదు ప్లేస్ చేస్తానికి. ఇది సర్కిల్ ఎప్పుడైతే రొటేట్ అయిన నెక్స్ట్ టైమ్ మళ్ళీ దీని ఛాన్స్ వచ్చేసరికి ఇది ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నాం. రిఫరెన్స్ బిట్ ఈస్ ఈక్వల్ టు 1 దెన్ సెట్ రిఫరెన్స్ బిట్ 0 లీవ్ పేజ్ ఇన్ మెమరీ. ఓకే. రీప్లేస్ నెక్స్ట్ పేజ్ సబ్జెక్ట్ టు సేమ్ రూల్స్. నెక్స్ట్ దాంట్లో రూల్స్. కానీ ఈ 1 అనేది ఎప్పుడు సెట్ అవుతుంది? లేకపోతే ఈ 1 అనేది 0 అనే దానికి ప్లేస్ చేయాలి అంటే ఏ రకంగా అవుతుంది? అంటే నెక్స్ట్ ఛాన్స్ ఇస్తదన్నాను కదా! ఆ నెక్స్ట్ ఛాన్స్‌లో మళ్ళీ ఎప్పుడైతే దీనికి ఛాన్స్ వస్తుందో ఆ మెమరీ దాంట్లో, ఆ టైం కల్లా ఇది ఖచ్చితంగా 0 అవ్వాలి. అయ్యేటట్టే ఆ హిట్, మిస్ లేకపోతే ఆ పేజ్ టేబుల్ ఎంట్రీ, టీఎల్‌బీ, సెగ్మెంటేషన్, పేజింగ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఏదైతే యూజ్ చేసుకున్నామో అవన్నీ అది చేసుకొని ఓఎస్ అనేది సెట్ చేస్తది. ఎవరు సెట్ చేస్తారు? దగ్గర 1 నుంచి 0 కంటే ఆపరేటింగ్ సిస్టమే చెక్ చేసుకుంటది. ఆపరేటింగ్ సిస్టమే వర్క్ చేస్తా ఉంటది దీని మీద. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సర్క్యులర్ క్యూ అనేది ఇంప్లిమెంట్ అవుతూ అది రిపీట్ అవుతూ ఉంటది అనేది ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది. 2 మళ్ళీ 2 కిందకొచ్చితే 4 పైకి, మళ్ళీ 1 కిందకెళ్తే నెక్స్ట్‌ది పైన టాప్ మోస్ట్ పొజిషన్ అలా అది రొటేషన్‌కి జరుగుతా ఉంటది. క్లాక్ కదా! అంటే మూవ్ అవుతా ఉంటది కదా! సో, మనకి ఆ పాయింట్ ఇలా ఏదైతే మూవ్ అవుతూ ఉందో, మూవ్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి ఛాన్స్ వచ్చేసరికి, లేకపోతే ఆ టైమ్ లాటెన్సీ టైమ్ అనేది ప్లేస్ చేస్తున్నామా అని చెప్పాం కదా! ప్రతిదానికి. సో, ఆ లాటెన్సీ టైమ్ 5 మినిట్స్ అనుకోండి. ఆ 5 మినిట్స్ ఆఫ్ టైమ్ మనకది ఆ క్లాక్ మూవ్ అయ్యి రిపీట్ అయ్యేసరికి ఆ 1ని 0 అయితేనే ఇక్కడ పేజ్. ఆ 1ని 0 అవ్వట్లేదు అలాగే ప్లేస్ చేసేస్తున్నామంటే హ్యాంగ్ అయిపోతుంది. డెడ్‌లాక్ కండిషన్. ఓకే. సో, ఆ డెడ్‌లాక్ కండిషన్ గూడా రాకుండా దాన్ని అలా చేస్తాం కోసం ఓఎస్ అనేది ఇక్కడ యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది అనేది చెప్తాం. సో, ఇది సెకండ్ ఛాన్స్. ఎన్హాన్స్‌డ్ సెకండ్ ఛాన్స్ అంటున్నాం. ఎన్హాన్స్‌డ్ సెకండ్ ఛాన్స్. సో, ఎన్హాన్స్‌డ్ సెకండ్ ఛాన్స్‌లో ఏమవుతుంది? ఇక్కడ ఓన్లీ రిఫరెన్స్ బిట్ అంటున్నాం కదా! రిఫరెన్స్ బిట్ 1, 0కి ఇలా ఈక్వల్ అవుతది అంటున్నాం. సో, ఏదైతే రిఫరెన్స్ బిట్ 1, 0 ఇలా ఈక్వల్ అయ్యింది అని చెప్పామో, క్లాక్ అంటున్నాము, నెక్స్ట్ రిపిటేషన్ అంటున్నాము, లేకపోతే 8 బిట్స్ స్టార్టింగ్ మనకి కనుక జీరోస్ ఉంటే, మళ్ళీ ఒక బిట్ రిఫర్ అయినందుకు ఇలా 1, 0 అయింది. లేదా మధ్యలో ఇంకోటేదో రిఫర్ అయ్యింది అన్నప్పుడు ఇలా వచ్చింది. సో, ఈ వన్స్‌ని మళ్ళీ 0కి సెట్ చేసుకోవాలి. ఈ కండిషన్ మనం చెప్పిన దాంట్లో సెకండ్ ఛాన్స్ దాంట్లో ఏమవుతదంటే, ఈ రిఫరెన్స్ బిట్ ఏదైతే 0, 1 ఉందో ఈటిలతో పాటు మోడిఫైడ్ బిట్ ఎక్స్‌ట్రాగా
మోడిఫైడ్ బిట్. ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారా? ఇది LRU అప్రాక్సిమేషన్ లో ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ దాంట్లోనే 1 అని కాదు. ఇక్కడ 0 పెట్టుకొని మీరు ఫోర్త్ దాంట్లో 4, 5, 1, 1 కింద మీరు రాసుకోవచ్చు. అక్కడ మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాము అంటే 1 ఏదైతే రిఫర్ చేస్తుందో బిట్ ఆ పొజిషన్ 0 అనేది ఉంటేనే పేజ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయగలము అనేది చెప్తాం. నెక్స్ట్ సైకిల్ రిపీట్ అయ్యేసరికి ఈ 2 1లు ఉన్నాయి కదా, ఆ 1లు అనేవి 0 కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ 0 ఉందా, ఆ 0 దానికి మళ్ళీ రిఫర్ చేస్తుంది అని. ఇవి రిఫరెన్స్ బిట్స్. పేజ్ టేబుల్ ఎంట్రీలోనే ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ అంటున్నాం అమ్మ. ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ లో ఏమవుతుంది అంటే ఈ రిఫరెన్స్ బిట్ తో పాటు మోడిఫైడ్ బిట్, రిఫరెన్స్ బిట్ అండ్ మోడిఫైడ్ బిట్ ఇఫ్ అవైలబుల్ అయింది అవుతుంది. సో ఈ ఆర్డర్డ్ పేర్ లో తీసుకుంటాం. వీటిని క్లాసెస్, ఇలా కాంబినేషన్ లో సెకండ్ ఛాన్స్ దాన్ని క్లాసెస్, ఏ క్లాస్ లో ఉంది అనేది రిఫర్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 4 క్లాసెస్. సో ఇది ఫస్ట్ రిఫరెన్స్ బిట్. సో రిఫరెన్స్ బిట్ కాంబినేషన్ మనకి ఏంటి, రిఫరెన్స్ బిట్ 0 and 1 కాంబినేషన్స్ తీసుకుంటే 4 కాంబినేషన్స్ కదా. సో రిఫరెన్స్ బిట్ 0 లో ఉండి మోడిఫైడ్ బిట్ 0, రిఫరెన్స్ బిట్ 0 అండ్ మోడిఫైడ్ బిట్ 1, రిఫరెన్స్ బిట్ 1 and modified bit 0, reference bit 1 and modified bit 1. So 0 0 0 1 1 0 1 1 కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు 0 0 అనేది తీసుకుంటే నైదర్ రీసెంట్లీ యూజ్డ్ నాట్ మోడిఫైడ్, నైదర్ రీసెంట్లీ యూజ్డ్ నాట్ మోడిఫైడ్, బెస్ట్ పేజ్ టు రీప్లేస్. డైరెక్ట్ గా 2 0 ఉన్నాయి అనుకోండి, మనం ఏదైతే కొత్తగా పేజ్ వచ్చిందో ఆ పేజ్ ని రీప్లేస్ చేస్తానికి మనకి ఈజీ. ఎందుకు, ఎప్పుడైతే 0 ఉందో రిఫరెన్స్ బిట్, ఆ రిఫరెన్స్ బిట్ 0 ఉన్నప్పుడు మనం ఇక్కడ రీప్లేస్ చేయాలి అన్నాం కదా సెకండ్ ఛాన్స్. దీనికి కొంచెం ఎన్హాన్స్డ్ లో ఏంటి అంటే అలా సర్కిల్ ఫామ్ అయినప్పుడు మోడిఫై అయ్యిందా అంటే లేదు, కాబట్టి బెస్ట్ పేజ్ టు రీప్లేస్. ఓకే, నెక్స్ట్ 0 and 1 క్లాస్ 2, దీన్ని క్లాస్ 2. సో రిఫరెన్స్ బిట్ 0 గా ఉంది, కానీ ఎప్పుడైనా మోడిఫై అయ్యిందా అంటే మోడిఫై అయ్యింది, 1 ఉంది కాబట్టి మోడిఫై అనేది ఒకసారి అయ్యింది ఎక్కడో. సో నాట్ రీసెంట్లీ యూజ్డ్ బట్ మోడిఫైడ్. ఓకే, 4 అనేది రీసెంట్ గా యూజ్ చేసుకోలేదు కానీ మోడిఫై అయ్యింది. సో నాట్ క్వైట్ యాజ్ గుడ్, మచ్ రైట్ అవుట్ బిఫోర్ రీప్లేస్మెంట్, మస్ట్ రైట్ అవుట్ బిఫోర్ రీప్లేస్మెంట్. సో ఇది కూడా 0 and 1 ఉన్నా సరే క్లాస్ 2 and క్లాస్ 3 లో కూడా ఏం చేస్తామంటేనమ్మా ప్లేస్ చేస్తాం. కాంబినేషన్ అంటే రిఫరెన్స్ 0 అనేది ఇక్కడ ఉంది, అలాగే మోడిఫైడ్ బిట్ 0 అనేది ఉంది, కానీ మాక్సిమం ఈ థర్డ్ దాన్ని రిఫర్ చేసుకోవాలి అంటే కంప్లీట్ గా అది అరైజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇష్యూ అంటే కాంప్లెక్స్ అనేది చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, సో 0 0 నెక్స్ట్ 0 1 అనేది తీసుకుంటే నాట్ రీసెంట్లీ యూజ్డ్ బట్ కానీ మోడిఫైడ్. సో నాట్ క్వైట్ యాజ్ గుడ్, మస్ట్ రైట్ అవుట్ బిఫోర్ రీప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ 1 0 అంటున్నాం. రిఫరెన్స్ బిట్ 1 కి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే రిఫరెన్స్ బిట్ 1 కి ఈక్వల్ అయిందో మనం ఏం చెప్పాము, నెక్స్ట్ దానికి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. సో సెకండ్ ఛాన్స్ టైంకి ఏమవుతుంది, అది 0కి రీప్లేస్ చేస్తుంది. సో 0 అయిన తర్వాత మనం ప్లేస్ చేయగలము అంటున్నాం. ఇక్కడ రిఫరెన్స్ బిట్ 1 అండ్ మోడిఫైడ్ బిట్ 0. సో రీసెంట్లీ యూజ్డ్, బట్ ఇక్కడ ఎప్పుడైతే మోడిఫైడ్ బిట్ 1 కి ఈక్వల్ అవ్వలేదో 0కి ఈక్వల్ అయ్యిందో, రీసెంట్ గా అయితే యూజ్ చేసింది కానీ ఉన్న దాన్ని ఎరేజ్ చేసేస్తుంది, బట్ క్లీన్. సో ప్రాబబిల్లీ విల్ బి యూజ్డ్ అగైన్ సూన్. కాబట్టి సెకండ్ది థర్డ్ దాంట్లో కూడా క్లాస్ 2 3 1 అనే దాంట్లో ప్లేస్ చేసుకుంటాము ఎక్కువ అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ రిఫరెన్స్ బిట్ 1 అండ్ మోడిఫైడ్ బిట్ 1. సో రీసెంట్లీ యూజ్డ్ అండ్ మోడిఫైడ్.
సో ప్రాబబిల్లీ విల్ బి యూజ్డ్ అగైన్ సూన్ అండ్ నీడ్ టు రైట్ అవుట్ బిఫోర్ రీప్లేస్మెంట్. సో ఎందుకు ఇంకోటి ఏదైనా రీప్లేస్ చేయాలి అంటే మోడిఫైడ్ బిట్ 0 అవ్వాలి, అలాగే రిఫరెన్స్ బిట్ 0 అవ్వాలి. సో ఇలా 1 అన్నప్పుడు రీసెంట్ గా యూజ్ అండ్ మోడిఫైడ్ రాయండి. 4 ఇంపార్టెంట్ దీంట్లో. ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ అంటే ఇంక దీంట్లో డయాగ్రామ్స్ ఏం రావు. జస్ట్ ఇక్కడ 4 క్లాసెస్ ఉంటాయి అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఆన్లైన్ బిట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ అల్గోరిథం. ఇవి దేంట్లో అంటేనమ్మా ఎల్ఆర్యూ అప్రాక్సిమేషన్ రీప్లేస్మెంట్, అంతేగాని ఫిఫోకి ఆప్టిమల్కి చెప్పట్లా. ఈ ఎల్ఆర్యూ దీంట్లో యూజ్ చేసినా సరే సెకండ్ ఛాన్స్ దాంట్లో ఫిఫో స్ట్రక్చర్ యూజ్ చేస్తాము అనేది చెప్తాం. ఫిఫో మెథడ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ దగ్గర 4 క్లాసెస్. రేపు 4th అవర్ వస్తానమ్మా. సాటర్డే 11:30 to 12:20 క్లాస్. సో ఆ క్లాస్లో మనకి ఇంపార్టెంట్ థ్రాషింగ్ ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ థ్రాషింగ్ కంప్లీట్ అవుతే మనకి సిలబస్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. రాసారా అవి? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి చెప్తా. కౌంటింగ్ ఆల్గోరిథం దీంట్లోనే అలొకేషన్ ఫ్రేమ్స్ అనేది నెక్స్ట్. కౌంటింగ్ ఆల్గోరిథంలో ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఏం చెప్తాము అంటే కౌంటర్ అనేది ప్లేస్ చేస్తాం, నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏం జరుగుతుంది అనేది. సో టూ ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం. కౌంటింగ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు మరి దాంట్లో ఏం ఇంప్లిమెంట్ చేస్తామంటే లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం. సో రీప్లేస్ పేజ్ విత్ స్మాలెస్ట్ కౌంట్. ఇందాక నేను ఇక్కడ చెప్పాను చూసారా, ఇది 923, ఇది 924, 925 మళ్ళీ రిఫర్ అయ్యింది అంటే అవుతుంది. సో లీస్ట్ గా ఏదైతే రిఫర్ అయ్యి మనకి ఇక్కడ ఈ టైమర్ 4 అనేది అలా ఉండిపోతుంది. ఇది ఎప్పుడో 10కి కాల్ చేసిన తర్వాత ఇంకా దాని తర్వాత కాల్ చేయలేదు. సో అది లాస్ట్ లో అలా ఉండిపోయింది కదా. సో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ స్మాలెస్ట్ కౌంట్ దేనికైతే ఉందో, ఎన్నిసార్లు ఆ క్లాక్ టిక్ అయ్యింది అనేది హిట్, లేకపోతే ఎన్నిసార్లు దానికి హిట్ అయ్యింది అనేది కౌంటర్ ఇంక్రిమెంట్స్ టు 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా. స్మాలెస్ట్ కౌంట్ ఉన్నదా ఏదైతే ఉందో అది లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం అంటున్నాం. సో ఇదేమవుతుంది, ఆర్గ్యుమెంట్ దట్ ద పేజ్ విత్ ద స్మాలెస్ట్ కౌంట్ వాజ్ ప్రాబబ్లీ జస్ట్ బ్రాట్ ఇన్ అండ్ హ్యాస్ ఎట్ టు బి యూజ్డ్ అంటున్నాం. ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తే దాంట్లో ప్లేస్ చేస్తాం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి ఫ్రీక్వెంట్ గా ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా అని దీని ప్లేస్ లో మళ్ళీ యూజ్ చేస్తున్నామని యూజ్ చేసిన పేజ్ ఫాల్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్తాం. సో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అంటే ఇక్కడ యూజ్ చేసిన దాంట్లో 7, 1, 2 అంటే ఆప్టిమల్ తీసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటాం ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్ గా 7, 1 లేకపోతే 2, 7, 1, 2. సో 2 యూజ్ చేస్తున్నాం, 1 యూజ్ చేస్తున్నాం, 2 యూజ్ చేస్తున్నాం. సో 7 ప్లేస్ లో తీసుకొచ్చి రీప్లేస్ చేస్తాం కదా. సో అలా కౌంటింగ్ దీంట్లో లీస్ట్ ఫ్రీక్వెంట్ మోస్ట్ దాంట్లో కంపేర్ చేస్తే లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డే ఎక్కువ మనకి ఈజీ మెథడ్ అని చెప్తాం. కంపేరింగ్ టు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. ఓకే. సో ఈ కౌంటింగ్ ఆల్గోరిథం కూడా దేంట్లోకి వస్తుంది అంటే ఎల్ఆర్యూ అప్రాక్సిమేషన్ ఆల్గోరిథమ్స్. ఇవి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే, ఈ ఎల్ఆర్యూ ఆల్గోరిథం అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఫిఫో ఇలాంటివి తీసుకుంటే బెల్లిడీస్ ఎనాలమీ. ఓకే. సో ఏదైతే ఈ పేజ్ ఫాల్ట్ అక్కర్ అవుతుంది అంటున్నామో ఎల్ఆర్యూ అనే కాన్సెప్ట్ లో మాక్సిమం మనకి ఆ కేసు అనేది రాదు.
ఓకే. సో, ఎందుకు అవ్వదు అంటే, ఇక్కడ మనకి ఎల్ఆర్‌యు ఆల్గోరిథమ్స్ దాంట్లో 2 ఇంప్లిమెంటేషన్స్ యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కౌంటర్ ఇంప్లిమెంటేషన్ అది ఇంప్లిమెంట్ చేసినా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం బర్డెన్ అనేది ఎక్కువ ప్లేస్ అవుద్ది అని చెప్తున్నాం. సో, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసుకుంటున్నాము. సో, స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనకి దాంట్లో ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! టాప్ పొజిషన్‌లో ఆ రిఫరెన్స్ చేసుకున్నది ప్లేస్ చేస్తుంది. సో, ఇక్కడ ఇలా ప్లేస్ చేయాలి అంటే కనుక అంటే మిడిల్ ఆఫ్ ద పేజ్‌ని కూడా మనకి తీసి మళ్ళీ టాప్ మోస్ట్ పొజిషన్‌లో ప్లేస్ చేయాలి అంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! సో, అది చెప్తున్నాము. సో, ఇక్కడ అప్రాక్సిమేషన్ ఆల్గోరిథమ్స్ ఇలా యూజ్ చేసిన దాంట్లో సెకండ్ ఛాన్స్ ఆల్గోరిథమ్ అండ్ ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్. సో, సెకండ్ ఛాన్స్‌లో ఏమవుతుంది అంటే పేజ్ టేబుల్‌లో ఓన్లీ రిఫరెన్స్ బిట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎన్హాన్స్డ్ దాంట్లో విత్ రిఫరెన్స్ బిట్‌తో పాటు మోడిఫైడ్ బిట్ కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి టోటల్‌గా 2 బిట్స్ 0 అండ్ 1 ఫార్మాట్ కాంబినేషన్‌లో 4 కాంబినేషన్స్ కాబట్టి 4 క్లాసెస్ అనేది ఇక్కడ చెప్తాం. 00, 01 అండ్ 10, 11. ఓకే. సో, ఇలా చేయాలి. క్యూలో ఇలా రిపీట్ అవుతుంది. ఇది నెక్స్ట్ దానికి మళ్ళీ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఛాన్స్ దీనికొచ్చింది అంటే కౌంటింగ్ ఆల్గోరిథం. అలాగే బఫర్ ఆల్గోరిథమ్స్ కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఎల్ఆర్‌యు అప్రాక్సిమేషన్‌లో బఫర్ ఆల్గోరిథమ్స్ అని కూడా చెప్తాం. ఇప్పుడు ఇదంతా ఒక పూల్ కింద ఉన్నట్టే కదా! మనకి ఇదంతా బఫర్ ప్లేస్ అయ్యింది. ఎగ్జిస్ట్ అయ్యింది. సో, దీంట్లో 1 అనేది ఉంది అంటే పూల్ ఆఫ్ డేటా జీరోస్ కింద ఉన్నప్పుడు మాత్రం అది తీసుకొని దాంట్లో కొత్త పేజెస్ ఇక్కడ రిఫర్ చేస్తాము అనేది చెప్తాం. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో అలోకేషన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇక్కడ 4 ఉంటాయమ్మా మొత్తం. 4 ఉంటాయి. 2 మేజర్ అలోకేషన్స్ ఫిక్స్డ్ పార్టిషన్ తీసుకున్నాం. మళ్ళీ దీంట్లో ఈక్వల్, ప్రపోర్షనల్ ఇదిగోండి. ఈక్వల్ అలోకేషన్ అనేది ఒక మెథడ్. సో, ప్రపోర్షనల్ అలోకేషన్, నెక్స్ట్ ప్రయారిటీ, గ్లోబల్ వర్సెస్ లోకల్. ఇదంతా ఇలా మనం ఇక్కడ ఎల్ఆర్‌యు అప్రాక్సిమేషన్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎందుకు సెకండ్ ఛాన్స్ నుంచి ఇలా తీసుకోవాలి అంటే మెమరీ ఏది తీసుకోండి 0 ప్లేస్ చేసినా, 1 ప్లేస్ చేసినా ఒక పేజ్‌ని ఇలా రిఫర్ చేస్తున్నాము అంటే మెమరీ యాక్సెస్ అనేది అక్కడ కంపల్సరీగా కావాలి కాబట్టి ఇలా రిపీట్ చేసినప్పుడు లేకపోతే స్టాక్ అనేది ఇలా యూజ్ చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి యాక్సెస్ అవుతూ ఉంటది కదా! సో, ఆ మెమరీ యాక్సెస్ అనేది మనకి కాస్ట్ అని చెప్తాం. కాస్ట్ అనేది చెప్తాం. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో అలోకేషన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడి వరకు ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ ఇయర్ ఏ అండ్ బి సెక్షన్ స్టూడెంట్స్‌నే అడుగుతున్నా. ఏదన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్‌లో? ఎందుకంటే ఇంకా లాస్ట్ ఒకటే ఉంది మనకి థ్రాషింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతే మెమరీ కాన్సెప్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌కి